మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ నేను టీఆర్ఎస్లోనే ఉన్నా అని ఎందుకు చెప్పుకోవాలి? టెక్నికల్ ఎట్లాగో నువ్వు టీఆర్ఎస్లోనే ఉన్నావు. బయటికి చెప్పడంతోనే అదొక ఛాన్స్ ఇచ్చినట్టు అయింది కౌశిక్ రెడ్డికి. సరే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు కాబట్టి అనడంలో తప్పేం లేదు. కానీ ఈ ప్రెస్ మీట్లో చీర గాజులు వివేకానంద ఆయన కలిసి అది తీవ్రంగా మనం అభ్యంతరం పెట్టాల్సిన అంశం ఉంది. అది ఆల్ ఆఫ్ సడన్ గా అన్నది కాదు, చాలా ప్రిపేర్డ్ గా పట్టుకొచ్చి మరీ చూపించడం. అంటే మహిళలను అవమానపరిచే అంశం అది. అంటే మహిళలు చాతగాని వల్ల ఇప్పుడు అక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? గాంధీని చాతగాని వాడుగా చిత్రించి చీరే గాజులు ఇస్తాము అని. అంటే వాస్తవంగా ఎప్పుడో ఒక 100 ఏళ్ళ కింద మహిళల గురించి అంటే ఫ్యూడల్ సమాజం కాబట్టి అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పటికీ మహిళలు అట్లే ఉన్నారా? ఏ రంగంలో చూసినా కూడా పురుషుల కంటే ఒక అడుగు ముందున్నారు. నేనైతే ఫస్ట్ ఓట్ మహిళకే ఇస్తాను. ఎందుకంటే ఒక పని, ఒక నిబద్ధత, ఒక కార్యదక్షత, ఒక లక్ష్యం వైపుగా ఏకదీక్షతో పోగలిగే సత్తా, అవకాశాలు ఆ స్త్రీకే ఉన్నాయి. పురుషులలో డీవియేషన్ ఉంటుంది. ఏ అంశం మీద ఫోకస్ చేయలేరు. ఒక అంశం మీద మనం మనసు లగ్నం చేసి దాన్ని సాధించాలని ఎవరు ఎక్స్పర్ట్స్ని పక్క పెడదాం. ఎవరైతే సైంటిస్టులు కానీ ఒక ఒలింపిక్స్లో గెలవడానికి ప్రయత్నం చేసే ఒక మగవాడు కానీ వీళ్ళని పక్కకు పెడితే ఏ రంగంలో చూసినా కూడా వాళ్ళతో కూడా పోటీ పడుతున్న వాళ్ళు మహిళలే. వాళ్ళ సునీత విలియమ్స్ స్పేస్ ల్యాబ్లో పోయి 4 months నుంచి ఉన్నది. అంటే ఎక్కడ నీకు మహిళలు తక్కువ అయ్యారు? 1950 తర్వాత చరిత్ర చూసినట్టయితే అంతకుముందు కూడా వాళ్ళ లోపల శక్తి ఉండే. కానీ మగవాళ్ళు ఏంటంటే వాళ్ళని ముందుకు రానియలేదు, చదవని ఇవ్వలేదు, అవకాశాలు ఇవ్వనియలేదు, కాలేజీకి పంపలేదు, ఇంట్లో వంటింటికి బానిసం చేశారు, పిల్లల్ని కానీ యంత్రంగా మార్చారు. బట్ ఇవాళ 70 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళ అట్లే ఉందా? మహిళ దేశాలను పాలించింది కదా. మన దేశంలోనే కాదు, ఎన్నో దేశాలలో మహిళలు ప్రధానమంత్రులైనలు, రాష్ట్రపతులైనలు, ఇవాళ ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలకు నాయకత్వం వహిస్తూ అన్ని దేశాల్లో శాంతి భద్రతలను కాపాడే విధంగా ఇవాళ నోబెల్ ప్రైజెస్ విన్ అవుతున్నారు. అన్ని రంగాలలో ఆవిష్కరణలు చేస్తున్నారు. స్టార్టప్ కంపెనీస్. ఏ విషయంలో పురుషుల కంటే మహిళ తక్కువ ఉంది? ఆ రకంగా ఆలోచించకుండా వెనుకటి వాళ్ళ తాతగారి బామ్మగారి భావాలను ఆయన మనసులో పెట్టుకొని ఈ చీరే గాజులు గాంధీకి ఇస్తానని చెప్పడం అయితే అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అది అనకూడనమాట. దానికి ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకవేళ పురుషుడికి పంపిస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్లను కూడా అవమానిస్తున్నారు అనేటువంటి ఒక మాట వచ్చింది. ఎవరికైనా కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి హక్కులు ప్రాథమికంగా ఉంటాయి అనుకున్నప్పుడు ఇప్పటికీ అలాంటి మనస్తత్వం పెట్టుకొని ఉండడం అనేది ప్రజలు గమనిస్తుంటారా? ముఖ్యంగా ఓటర్లు మర్చిపోతారా? అంటే ఎవరో అనామకుడు అంటే ఎవరు పట్టించుకోరు. కానీ ఒక ఎమ్మెల్యే ఈ తరం యువకుడు అట్లా మాట్లాడడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. అందులో ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన ఆ సంస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి పొద్దున్న లేస్తే హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళతో తిరుగుతుంటాడు. మరి వాళ్ళ నుంచి ఆయన ఏం నేర్చుకుంటున్నాడు? ఇది అభ్యంతరకరం. ఆయన దీని మీద ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి. ఇవాళ గాంధీ రాకపోయి ఉంటే మహిళలు వచ్చేవాళ్ళు ఇంటి మీదకి. అండ్ ఇక్కడే ఇంకొక మాట కూడా వినిపిస్తోంది, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నీకే అంత పౌరుషం ఉంటే బతకడానికి హైదరాబాద్కు వచ్చిన నీకు వేరే ప్రాంతం వాడికి అంతుంటే నాకెంత ఉండాలని. ఇప్పటికీ కూడా ఆ భావన ఇంకా ఉందంటారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు దాటిన తర్వాత పరాయి రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు అనే మాట ఎందుకని వచ్చింది ఇప్పుడు? అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వస్తుంది అది. ఎందుకంటే షేర్లింగంపల్లి ప్రాంతంలో ఎక్కువ ఆంధ్ర ఓటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా టీఆర్ఎస్తోనే ఉన్నారు. మొన్న ఆయనను గెలిపించింది కూడా వాళ్ళే కదా. అయితే ఒకసారి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ ప్రధానమవుతాయి. ఆయన కల్చర్ని ఆయన చూపెట్టుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆ రకంగా దూకుడుగా ఇంటి మీద పోయే మనస్తత్వాలు ఉన్న వాళ్ళు కాదు. బట్ కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ అట్లాగే ఉంది, దానికి ఆయన ప్రతిస్పందన అట్లాగే ఉంది. ఈ రెండు కూడా అనవసరమైన అంశాలు. ఇంటి మీద పోయి చీర గాజులు ఇవ్వడము, లేకపోతే ఆయనను జెండా ఎగరేస్తాం మేము ఇది చేయడం అనేది అది సంస్కారం కాదు. అది ఆయన రాదలుచుకుంటే మీరు ఇన్వైట్ చేయాలి. మీరు పార్టీ ఆఫీస్కి రండి. ఆయన పిలవకుండా ఇంటికి పోయి జెండా ఎగరేస్తాము, లేకపోతే మీకు చీర గాజులు ఇస్తాం, లేకపోతే మీకు టీఆర్ఎస్ కండువా ఇస్తాం, ఇవన్నీ కూడా అనవసరమైన ఇష్యూస్ను లేపడం, మళ్ళీ రెచ్చగొట్టడం. ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక సామరస్యం ఉన్నది, ఆంధ్ర ప్రజల మధ్య తెలంగాణ ప్రజలు. ఇంకోటి మేమెవరం కూడా వాళ్ళని సెటిలర్స్కి ఇప్పుడు భావించడం. ఉద్యమ కాలంలో ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో వాళ్ళ వరకే ఆ వాదన పరిమితమైంది.
తెలంగాణ వచ్చిన తర్వాత ఎవ్వరం కూడా అందరం ఇక్కడ వాళ్ళమే, ఇక్కడ కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం. ఇంతకాలం నుంచి ఇక్కడ ఉండి ఇప్పుడు వెనక్కి పోలేని వాళ్ళు ఈ ప్రాంతంలో భాగం, ఈ ప్రజల్లో భాగం అని అనుకున్నామే తప్ప ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడే ఆ ప్రాంతం వాళ్ళు ఎవరైనా వాళ్ళతో వచ్చి దుర్భాషలు ఆడినప్పుడు ఆ యాస ఆ భాష మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది, ఆ పద్ధతులు గుర్తొస్తూ ఉంటాయి. అది గాంధీకి మంచిది కాదు, కౌశిక్ రెడ్డి కూడా మంచిది కాదు. ఇప్పుడు అన్ని అంశాలు పక్కకు పోయాయి ప్రకాష్ గారు. వాడు చీరా గాజుల గురించి మాట్లాడుకోవడం, లేకుంటే ప్రాంతాల గురించి మాట్లాడుకోవడం, పర్టికులర్గా అమ్మ గురించి మాట్లాడడం అనేది ఎవరి మీదైనా ఆవేశం వచ్చింది, ఇంకొక రకమైన ఆరోపణ చెయ్యాలి అనుకున్నప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి దిగజారిపోయి తల్లుల్ని కూడా లాగాల్సిన అవసరం ఏముంటుంది అసలు? తప్పది అది. అంటే ప్రజాప్రతినిధులు అనుకున్నప్పుడు వాళ్ళ సంస్కారాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, ప్రజలందరూ ఎన్నుకున్న వ్యక్తులుగా ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆ బూతులు మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి దగ్గర స్టార్ట్ కావాలి. సంస్కారహీనంగా మాట్లాడడం అనేది అది ఏ పదవిలో ఉన్న వాళ్ళకైనా శోభనివ్వదు. రెండవది ఒక మనిషిగా కూడా అది మంచిది అనిపించుకోదు. కాబట్టి తల్లుల పేరును బూతుల్లో తీసుకురావడం అనేది అది అభ్యంతరకరం. అది ఆ భాష వాడినందుకు గాంధీ గారు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది దీంతోనే ఆగాలి. ఇది మళ్ళీ ఇంకా పెంచుకోవద్దు. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చి మళ్ళీ కౌశిక్ రెడ్డిని పరామర్శించినా కూడా దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆయన ప్రయత్నించాలి. ఈ గొడవను ఆపేసి నిన్న పోయిన అసెంబ్లీకి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని చెప్పి సెక్రటరీ ఆయన అడిగారు. దాని మీద ప్రెజర్ బిల్డ్ చేయాలి, సెమినార్స్ పెట్టాలి. రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్పింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా కోర్టు తీర్పులు ఎట్లా వచ్చినాయి, అసెంబ్లీలలో వేర్వేరు అసెంబ్లీలలో స్పీకర్స్ వ్యవహార పద్ధతి ఏంది, దీని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. రిజల్ట్ అక్కడ వచ్చినా రాకపోయినా ప్రజల లోపల ఒక చైతన్యాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు. యాంటీ డిఫెక్షన్ అనేది ప్రజలకు అర్థం కావాలి. నువ్వు చేసినావు నేను చేసినా, లేకపోతే నేను నన్ను ప్రశ్నించాకు నీకు లేదు, నువ్వు చేసిన తప్పే నేను చేసి ఇట్లా కాదు కదా మాట్లాడాల్సింది. చెప్పాల్సి ఉంటుంది ప్రజలకు కూడా. అప్పుడు ఏ కారణం వల్ల మేము ఈ పని చేసాం. అంతకుముందు రాజశేఖర రెడ్డి చేశాడు. దీని చరిత్ర ఎక్కడున్నది? 1978లో రోషయ్య గారి దగ్గర మొదలైంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా జరిగిన చరిత్ర చెప్పాలి. ఇటువంటి వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాల్లో అని చెప్పాలి. వీటి మీద ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి అనవసరపు ఇష్యూస్ మీద డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండవది ఇష్యూస్ లేకనా ఇప్పుడు చేయాలనుకుంటే, ఇప్పుడు రాజకీయంగా మీరు ప్రజలల్లో ఫోకస్గా ఉండాలనుకుంటే, ప్రజల ఆకర్షణ కావాలనుకుంటే, మీడియా దృష్టిని ఆకర్షించాలనుకుంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ను బయటికి తీసుకురండి. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేసిందో చెప్పండి. మీరు ఎస్ఎన్డిపి ప్రోగ్రాం కింద హైదరాబాద్లో ఈసారి వరదల ప్రభావం ఏమీ లేదు, వర్షాలు పడ్డాయి. కానీ గతంలో జరిగినంత జన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, అపార్ట్మెంట్లలో నీళ్ళు రావడం కానీ అంతగా లేదు. లేకపోవడంలో మీ శ్రమ ఏంటి? ఎస్ఎన్డిపి ప్రోగ్రాం ఏంది అసలు? అది ప్రజలకు అర్థం చేయించవచ్చు ఈ సందర్భం ఇది. తర్వాత వెనకటి నుంచి హైదరాబాద్లో వరదలను అవాయిడ్ చేయడానికి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశారు. అవి ముందు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, ఇవి అమలు చేయండి అని. చెరువుల గురించి చర్చ వస్తూ ఉంది. 3600 కోట్లు ఎస్టీపీలకు మీరు కేటాయించారు. మూసీ గురించి చర్చ వస్తుంది. మీరు చేసిన కాంట్రిబ్యూషన్ చెప్పండి, ఇంకా ఏం చేయాలనో చెప్పండి. 800 చెరువులు ఆక్రమణై 100 ఏళ్ళ విధ్వంసం చేసింది టీఆర్ఎస్ అని చెప్పినప్పుడు, మేము అధికారంలోకి వచ్చినప్పుడు 185 ఉన్నాయి, ఇప్పుడు కూడా 185 ఉన్నాయి. మా పాలనలో ఒక్క చెరువు విధ్వంసం కాలేదు, మీ పాలనలోనే మొత్తం 700 చెరువులు నాశనం అయిపోయినాయి. ఎవరు చెప్తున్నారు? అంటే చెప్పాల్సిన అంశాలన్నీ మాలాంటి వాళ్ళకు వదిలేశారు. ఈ చరిత్ర అంతా మేము చెప్పాలనా? నీ పార్టీగా నీకు బాధ్యత లేదా? వాళ్ళు చేయాల్సిన పనులు పక్కకు పెట్టి ఈ అనవసరమైన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే ప్రజల ఆమోదం రాదు వాళ్ళకి. కాబట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెడుతూ, వాళ్ళు చేసిన మంచి పనుల గురించి చెప్తూ, టీఆర్ఎస్ పాలనలో జరిగిన పొరపాట్లను కూడా అదే రకంగా ప్రజల్లో ఇది మా తప్పే, మేము ఇట్లా చేసి ఉండాల్సింది కాదు, దానికి మమ్మల్ని ప్రజలు శిక్షించారు, మేము రియలైజ్ అయినాము, ఇక ముందు ఈ సర్కారు కూడా మేము చేసిన తప్పులనే చేయకూడదు, ప్రజలకు మంచి పాలన అందించాలనే పాజిటివ్ యాంగిల్లో ఈ ప్రతిపక్షాలు ఉన్నట్టయితే ఒక మంచి రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా ఇప్పుడు ప్రజలు అసహించుకునే స్థాయికి ఈ ప్రవర్తన దిగజారింది. అది కరెక్ట్ కాదు.
సో ట్రూ అండి. ఇప్పటికైనా మారతారా లేకుంటే ఓటర్లైనా బుద్ధి చెప్తారా? అంటే రావు. ఇవాళ కౌశిక్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేయాల్సింది మీరు, రేపు గాంధీ ఇంటి ముందర బూతులు మాట్లాడినందుకు ధర్నా చేయాల్సింది మీరు.